హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వే టు కెరీర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చా, అండ్ జోనల్ వైజ్ పోస్టెస్ ఎన్ని ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క డౌట్కి ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి కొత్తగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో మనం అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే టోటల్ 37 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ సెలెక్ట్ అయిన వారికి పే స్కేల్ కూడా ముందుగానే మెన్షన్ చేశారు, దాన్ని కూడా గమనించండి. ఈ జాబ్కి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 15వ తారీఖు నుండి మే 5వ తారీఖు మిడ్-నైట్ వరకు సైట్ ఓపెన్లో ఉంటుంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లికేషన్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ అప్పుడు సర్వర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఏపీపీఎస్సీ వారి అఫీషియల్ సైట్ అయిన psc.ap.gov.in సబ్మిట్ చేయాలి. జోనల్ వైజ్ పోస్టెస్ వచ్చేసి టోటల్ 37 ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా 4 జోన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ జోన్ సపరేట్గా జాబ్స్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాలు కలిపి 13 జిల్లాలు ఉన్నాయి కాబట్టి జోన్ 1లోకి వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం, ఈ 3 జిల్లాలకి 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జోన్ 2కి సంబంధించి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ, ఈ 3 డిస్ట్రిక్ట్స్కి కలిపి 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జోన్ 3 గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు, ఈ 3 డిస్ట్రిక్ట్స్కి కలిపి 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 4 కిందకు వచ్చేసి చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూలు, ఈ 4 డిస్ట్రిక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. జోన్ 4కి వచ్చేసి టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. క్వాలిఫికేషన్ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసింటే సరిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్కి డిఫరెంట్గా ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ వచ్చేసి 50 రూపీస్ పర్ అప్లికేషన్ ఉంటుంది. మీరు ఎలాగైనా పే చేయొచ్చు, ఐ మీన్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, ఇదర్ నెట్ బ్యాంకింగ్ అయినా సరే పే చేయొచ్చు. డీడీస్ ఇలా యాక్సెప్ట్ చేయము అనేసి చెప్తున్నారు. సో పేమెంట్ జాగ్రత్తగా చేయండి. ఎగ్జామ్ ఫీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అండ్ ఆల్సో వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఫీ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళు ఎగ్జామ్ ఫీ కూడా 120 రూపీస్ పే చేయాలి. వీడియోని క్లోజ్ చేసే ముందు మీకు అప్లికేషన్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీకు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.